బేసికలీ మనకు లవ్ స్టోరీలు అంటే నచ్చాయి భయ్. మనకన్ని నరుకునుడు, సంపుకోరాలు, యాక్షన్, అడ్వెంచర్స్ మనకు అట్లాంటివి ఇష్టం. బట్ కొన్ని కొన్ని మూవీస్ అప్పుడప్పుడు ఎక్కుతాయి. లైక్ 96 కావచ్చు, ఇంకా వేరే వేరే మూవీస్ కావచ్చు, అటువంటి అంటే మనకు బాగా ఇష్టం. సో ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నారు అంటే, సో రీసెంట్గానే అంటే నిన్ననే అనుకోండి, నిన్ననో మొన్ననో ఒక ట్రైలర్ అనేది వచ్చింది. మూవీ నేమ్ వచ్చేసి దీవానా. సో ఇందులో యాక్ట్ చేస్తుంది వచ్చేసి హర్షిత్ రెడ్డి. సో హర్షిత్ రెడ్డి ఎవరు అని ఒకవేళ మీరు అడిగితే మాత్రం మేల్ అని ఒక మూవీ ఉంటుంది, ఓటీటీకి వచ్చింది, అందులో యాక్ట్ చేశాడు. అలాగే మనకు సమంత గారు ప్రొడ్యూస్ చేసింది శుభం మూవీ అని ఒకటి ఉంటుంది. సో అందులో మెయిన్ లీడ్గా యాక్ట్ చేశాడు. మూవీస్ ఇంకా మనకు కల్కిలో ఉంటుంది. సో కల్కిలో కూడా ఇతను యాక్ట్ చేయడం జరుగుతుంది. సో బట్ ఇతను ఇన్ని మూవీస్ చేసినా కానీ మంచిగా టాలెంట్ అయితే ఉంది, బట్ రికగ్నిషన్ అయితే అంతగా రాలేదు. సో అతనిది ఒక కొత్త మూవీ అయితే వస్తుంది. ఆ మూవీ నేమ్ వచ్చేసి దీవానా. సో ట్రైలర్ అయితే నేను చూడడం జరిగింది. సో ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, లైక్ హీరోయిన్కి ఆ హీరో అంటే లైక్ ఇష్టం ఉండదు, బట్ వీడైతే చాలా సిన్సియర్గా లవ్ చేస్తాడు. సో దాంతోపాటు పేరెంట్స్ లవ్, ఫ్రెండ్షిప్, ఇంకా లవ్, సో దానికోసం ఎంతవరకు తెగించాడు ఏంటి అని చెప్పేసి మాత్రం మనకు మూవీ ట్రైలర్లో క్లియర్ కట్గా చెప్తున్నట్టు లైక్ చూపిస్తున్నట్టు అయితే అర్థమవుతుంది. సో ఇంకా ఎమోషన్స్ అయితే ఈసారి చాలా గట్టిగా ఉండబోతున్నాయని చెప్పేసి లైక్ నాకైతే అనిపిస్తుంది. హీరో యొక్క మదర్ ఇంకా ఫాదర్ రోల్లో మనకు ఝాన్సీ గారు, అలాగే యాక్టర్ నరేష్ గారు యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకా ట్రైలర్లో నాకు ఇంప్రెసివ్ అనిపించింది ఏంటంటే, లాస్ట్ ఎండింగ్ ట్రైలర్ అయిపోయే టైంకి ఒక డైలాగ్ అనేది చెప్తాడు, లైక్ నువ్వు నాకు నచ్చకపోయినా నేను లవ్ చేస్తూ ఉంటాను, నేను రెస్పెక్ట్ చేస్తా, సంథింగ్ అనుకుంటే డైలాగ్ చెప్తుంటాడు. సో అది నాకు బాగా అనిపించింది. సో ఇక మూవీ దీన్ని ఐ థింక్ గీతా ఆర్ట్స్ వాళ్ళు దీన్ని ప్రజెంట్ చేయబోతున్నారు అనుకుంటా. ఎందుకంటే నిన్న వాళ్ళు ట్రైలర్ లాంచ్లో అల్లు అరవింద్ గారు కూడా వచ్చారు కాబట్టి. ఇక మూవీ రిలీజ్ డేట్ అనేది వాళ్ళు నాకంతా గుర్తుకు లేదు, ట్రైలర్లో వాళ్ళు మెన్షన్ చేశారా లేదా అని చెప్పేసి. ఐ థింక్ ఈ జూన్లోనే మూవీ అనేది రిలీజ్ ఉంది, చూడాలి. సో ఈ మూవీకి చాలా మంది డెబ్యూటెంట్స్ వర్క్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇక మూవీ ట్రైలర్ అయితే నాకు పర్లేదు, బాగానే అనిపించింది. లైక్ ఓకేరా చూడవచ్చు, ఎందుకంటే ఇది తెలంగాణ బ్యాక్డ్రాప్, లైక్ మొత్తం వాళ్ళు వాడిన స్లాంగ్ కావచ్చు, అంత కావచ్చు లోనే వాళ్ళు షూట్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఇది మూవీ ట్రైలర్ మీద అయితే నాకు రివ్యూ. సో నాకైతే ట్రైలర్ బాగానే అనిపించింది, బాగాలేదు అని నేను చెప్పను, బట్ మనకు కొద్దిగా లవ్ స్టోరీకి మనకు కొద్దిగా దూరం ఉంటాం. బట్ చూడాలి, ఇఫ్ ఇన్ కేసు ఇంకా దీని నుంచి వచ్చే కంటెంట్ నాకు ఒకవేళ ఇంప్రెస్ చేస్తే మాత్రం నేను డెఫినెట్గా మూవీ అనేది చూసి మూవీకి సంబంధించిన రివ్యూ అనేది నేను మీకు డెఫినెట్గా ఇస్తాను. సో మీరు చూసారా ట్రైలర్? చూసుంటే మరి మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి ఒకసారి కమెంట్ చేయండి.